సేవ పథకాలన్నీ ఇచ్చుకుంటూ మళ్ళీ మనం ఏదైతే 6 గ్యారంటీలు చెప్పి ఉన్నామో ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఈ రోజు ఉచితంగా ఆర్టీసీ బస్సులు కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానివ్వండి, 500లకు సిలిండర్ కానివ్వండి, ఈ రోజు తెల్ల రేషన్ కార్డు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్థికంగా ఎంత ఇబ్బంది అయినా ఒక్కొక్కటి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వారి సహకారంతో ఈ రోజు చేపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా తాండూరు అభివృద్ధిని కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా ఈ రోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని తీసుకొచ్చినాం. ఈ రోజు ఏటీసీ ద్వారా ఈ రోజు మీ కొడుకు కావచ్చు, మీ మనమడి కావచ్చు, మీ అక్క కొడుకు కావచ్చు, మీ తమ్ముడు కొడుకు కావచ్చు, ఈ రోజు దాంట్లో 180 మంది చదివితే ఈ రోజు జర్మనీ పోయి విదేశాలకు పోయి కూడా మంచి జాబ్ చేసే ఆస్కారం ఉన్నది. ఆ రోజు చెప్పిన మీకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఐటీఐ ఏదైతే ఉన్నదో దాంట్లోనే ఈ రోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకొచ్చి దీన్ని మనం స్టార్ట్ చేపిస్తామని చెప్పినాం. ఆ చెప్పిన మాట ప్రకారమే ఈరోజు వాళ్ళకి ఉత్తుత్త జీవోలు కాకుండా బిల్డింగ్ కట్టించి దాదాపు 60 కోట్ల మిషన్స్ దాంట్లో ఇన్వెస్ట్ ఫిట్ చేయించి ఫస్ట్ ఇయర్ కూడా ఈరోజు ఇప్పటికి అయిపోయింది ఒక బ్యాచ్. వారికి ఇంకొక 6 నెలలు అయితే మంచి ఉద్యోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉన్నది. మళ్ళీ ఈసారి అడ్మిషన్స్ కూడా మళ్ళీ కొత్తగా విలువబడతా ఉన్నాయి. దాంట్లో ఒక కమిట్మెంట్ అంటే మనం ఏ విధంగా ఇచ్చినామో దాని ప్రకారమే ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా చేపించడం జరిగింది. అదొకటే కాదు, కార్పొరేట్ విద్య ఏ విధంగా అయితే బలవంతుల పిల్లలు ఏ విధంగా అయితే కార్పొరేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారో పేదోని పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లో చదవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు 200 కోట్ల రూపాయలతోని ఈ రోజు మన తాండ్రు పక్కనే దౌలాపూర్ కానే ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా స్టార్ట్ చేయించి దాంట్లో పేదోని పిల్లలందరినీ కూడా ఒక కార్పొరేట్ స్కూల్ లాగా దాంట్లో చదివించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు బ్యాంక్ లింకేజ్ కానివ్వండి, ఈరోజు చీరలు కానివ్వండి, ఇంకా కూడా ఒక మంచి బిజినెస్ చేసుకొని మీరు అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మీకు సంపూర్ణ సహాయ సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇంకా ఏ బిజినెస్ పెడతామన్నా అన్ని రంగాలలో మేము అండగా ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉంటాడు. మీరు 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడమే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం, మా అందరి లక్ష్యం. మీరు ఆ దశగా ప్రయాణించండి. మీరు ఖచ్చితంగా మొక్కవని దీక్షతో మేము చేస్తామని చెప్పి ఒక మంచి కాన్ఫిడెన్స్ తోని మనకు అనుభవజ్ఞులైనటువంటి ఆర్పీలు కూడా ఉన్నారు. వారి సహకారంతో ఒక మంచి మీకు ఇంకా ఏది కావాలన్నా అన్ని వసతులు తెప్పించే బాధ్యత ఖచ్చితంగా చైర్పర్సన్ గారు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, నేనున్నాను. మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్ని ఇస్తాం. మీరు అంచెలంచెలుగా